తమిళనాడులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది రైతులకు ఊరటనిచ్చేలా భారీ స్థాయిలో పంట రుణమాఫీని ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు, ఇతర సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు ఈ రుణమాఫీ వర్తించనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,43,504 మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. మొత్తం 5,932.23 కోట్ల మేర రైతులపై ఉన్న రుణభారం తొలగిపోనుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కాలంలో పెరిగిన సాగు వ్యయాలు, వాతావరణ మార్పులు, మార్కెట్లో ధరల అస్థిరత వంటి అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఆర్థికంగా పెద్ద ఊరటగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. 75,000 వరకు పంట రుణం తీసుకున్న రైతులకు 100% రుణమాఫీ వర్తించనుంది. అంటే వారు తీసుకున్న మొత్తం రుణాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అయితే 75,000 కంటే ఎక్కువ రుణం పొందిన రైతులకు కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అలాంటి రైతులకు గరిష్టంగా 35,000 వరకు రుణమాఫీ వర్తింపజేయనుంది. దీని ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్న రైతులు కూడా కొంతమేర ఆర్థిక భారం నుంచి బయటపడే అవకాశం లభించనుంది. ఈ విధానంలో ప్రతి అర్హత రైతుకు కనీసం 35,000 నుంచి గరిష్టంగా 75,000 వరకు ప్రయోజనం చేకూరనుంది. భూ కమతాల ఆధారంగా రైతులను చిన్న, సన్నకారు, ఇతర రైతులుగా వర్గీకరించారు. ఇందులో అత్యధికంగా ప్రయోజనం పొందింది సన్నకారు రైతులే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 8,33,773 మంది సన్నకారు రైతులకు చెందిన 3,599.67 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. చిన్న భూభాగాలపై వ్యవసాయం చేస్తూ పూర్తిగా వ్యవసాయ ఆదాయంపైనే ఆధారపడుతున్న ఈ రైతు కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడే సన్నకారు రైతులు రుణభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో వారి ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. సన్నకారు రైతులతో పాటు చిన్నకారు రైతులు కూడా ఈ పథకంలో భారీ స్థాయిలో లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,16,183 మంది చిన్నకారు రైతులకు సంబంధించిన 1,995.42 కోట్ల రుణాలను ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు కూడా సాగు ఖర్చుల భారం, అప్పుల ఒత్తిడి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణమాఫీతో కొత్త పంటల సాగు కోసం అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకునే అవకాశం వీరికి లభించనుంది. ప్రభుత్వం కేవలం చిన్న, సన్నకారు రైతులకే పరిమితం కాకుండా ఇతర రైతులకు కూడా కొంతమేర ఉపశమనం కల్పించింది. మొత్తం 93,548 మంది ఇతర రైతులకు చెందిన 337.15 కోట్ల రుణాలను మాఫీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని వర్గాల రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరినట్లయింది. వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
రుణభారం తొలగిపోవడంతో రైతులు రాబోయే సాగు సీజన్కు మరింత ధైర్యంగా సిద్ధమయ్యే అవకాశం ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్ర సామాగ్రి వంటి అవసరాల కోసం రైతులు తిరిగి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అదేవిధంగా సహకార బ్యాంకుల నుంచి కొత్త పంట రుణాలు పొందేందుకు కూడా రైతులకు మార్గం సుగమం కానుంది. గత రుణాల భారంతో కొత్త రుణాలు పొందలేకపోయిన అనేక మంది రైతులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకటించిన భారీ రుణమాఫీ పథకం రైతు సంక్షేమానికి మరో కీలక అడుగుగా నిలవనుంది. మొత్తంగా 5,932.23 కోట్ల రుణమాఫీతో 14 లక్షల మందికి పైగా రైతులకు ఊరట లభించనుండగా రాబోయే సాగు కాలానికి ఈ నిర్ణయం రైతుల్లో కొత్త ఆశలను నింపుతోంది.